జయ అమ్మవారు కనకదుర్గాదేవి కాళికాదేవి భ్రమరాంబవి బద్రీనారాయణ ఓంకాల పరమేశ్వరి ఓం పటస్వహ పటస్వహ పటస్వహ. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా తెలుసుకోవాల్సింది మిథున రాశిని వాళ్ళ గురించి. ఈ మిథున రాశి గల వాళ్ళు ఈ ఉగాది నామ సంవత్సరం అనగా శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం అంటే 9వ తారీఖు నుంచి ఆరంభమవుతుంది. ఈ మిథున రాశి గల వాళ్ళకి ఆదాయము ఖర్చు సరి సమానంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కుటుంబంలో అవమానము బయట ప్రేమాభిమానము ఈ రెండు సరి సమానంగా ఉన్నాయి. కానీ కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మందు దాంపత్య సంతోషంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా భార్యాభర్తల్లో లావాదేవీల గురించి కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే స్త్రీ అనేది సంపాదిస్తురాలైతే పురుషుడు కొంచెం విధానం కలిగి మనశ్శాంతిని కోల్పోతుంటాడు. అదేవిధంగా పురుషుడు సంపాదన కలిగిన వాడవుతే స్త్రీ కొన్ని కుటుంబ పరంగా కొద్దిగా దాంపత్య విషయంలో అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆ విధంగా ఈ మిథున రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి స్త్రీ సంకల్పం నుంచి పురుషుడి సంకల్పం కానీ పురుషుడి నుంచి స్త్రీ కానీ కళ్యాణ బలం, కొంతమందికి కళ్యాణం అనేది కూడుకొని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు కలిగి పెద్దలకు కానీ వీళ్ళకి కానీ ఆ కళ్యాణాలు కూడా కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కళ్యాణ బలంలో కలిసిన వాళ్ళకి కానీ కలిసిన తర్వాత సంతాన బలంలో కూడా కొంతవరకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సంతానం కలిగినా కూడా వాళ్ళకు కూడా ఆరోగ్య బలంలో కొంచెం నిలకట. పిల్లలు ఉన్నవారికి, పిల్లలు లేని వారికి అయితే సంతానం వల్ల ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ వాళ్ళు గుళ్ళు గోపురాలు పూజలు పునస్కారాలు పుట్ట పురుగుడు ఇన్ని విధాలుగా వాళ్ళకి దేవుడు సాయం చేస్తాడని చెప్పేసి ఎన్నో విధాలుగా తిరుగుతుంటారు. కానీ వాళ్ళకి పుత్రశోక బంధన అనేది ఏర్పడుతుంది. అనగా కళ్యాణ బరములో వాళ్ళకి సంతాన కట్టు బంధన అనేది ఒకటి జరుగుతుంది. అది ఒడిపాల బియ్యం కట్టి ఏర్పాటు చేస్తారు కదా, ఆ టైంలో జరిగే విధానాన్ని ఆ గడియను బట్టి ఆ ఒక్క కళ్యాణం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ దాంపత్యంలో సంతాన బలం కలిగి సంతోషంగా ఉండగలుగుతారు. అదేవిధంగా కొంతమంది ఉద్యోగస్తులైతే మాత్రానికి వాళ్ళకి కుటుంబ బలంగా చూసుకుంటే బయట వాళ్ళ నుంచే అభిమానాన్ని ఎక్కువ పొందుతుంటారు. ఇంట్లో వాళ్ళ అనుకూలంగా ఇంటి వాళ్ళ వల్ల మధ్య మధ్యలో కొంచెం గొడవలు చికాకులు రావడము, చెప్పిన మాట వెనకపోవడము ఇలాంటివి జరిగి వాళ్ళు మధ్య వాళ్ళతో ప్రేమాభిమానాలు కూడా మారుతూ ఉంటాయి కొంతమందికి. అదేవిధంగా ఈ మిథున రాశి గల వాళ్ళు కుటుంబంలో లక్ష్మిని సంపాదిస్తారు, కానీ అది నిలకటగా ఉండదు. ఎంత సంపాదించినా కూడా సంపాదన కంటే వాళ్ళ ఆలోచనలు అనుకూలంగా ఉండకుండానే అనవసరంగా తెలియకుండానే ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ అభివృద్ధి లేని ఖర్చు అంటే సంపాదించిన దాన్ని నిలబెట్టుకోకుండా అది అవసరమైన వాటికి ఖర్చు పెట్టుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకుంటే మాత్రానికి కొంతవరకు డబ్బుని ధనాన్ని రేపు జరగబోయే వర్తమానాన్ని కూడా కొంతవరకు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు కుటుంబ పరంగా కాకుండా బయట ఏ పని చేసినా కూడా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నా కూడా వాటికి కూడా కొంచెం దూరంగా అవుతూ ఉంటాయి కుటుంబం వల్ల. అదేవిధంగా రాజకీయ నాయకులకైతే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏవి చేసినా కూడా అన్ని విధాలుగా వాళ్ళు అనుకున్న కార్యాన్ని ముందుకు నడిపించేసి రాజకీయ పరంగా 10 మందుల్లో పలుకుబడి దాన్నే సభకట్టు ప్రయత్నం అంటారు. ఆ సభకట్టు కూడా వాళ్ళకు అనుకూలంగా జరిగి ఖచ్చితంగా ఆ చేసే ఒక బతుకుదరు విషయాన్ని బట్టి ఆ రాజకీయ పరంగా పలుకుబడితో పాటు 10 మందిలో మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా వ్యాపారస్తులు ఇక్కడి నుంచి ఏరే స్థానానికి పోయి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఆదాయం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నా కూడా కొంతవరకు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అదేవిధంగా కుటుంబ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మధ్యలో వాళ్ళకి లక్ష్మిని కోల్పోతుంటారు. కొన్ని చేసిన రుణబాధలు తీర్చలేక కుటుంబంలో అవమానం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు చేయాలనుకున్న పనులు కొన్ని ఆగిపోతుంటాయి. పెద్దలకు కానీ పిల్లలకు కానీ కొంతవరకు ఈ రాశి గల్ల వాళ్ళకి ఒకరికి ఒకరి నోటి మాటలు కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకైతే బయట వాళ్ళకైతే ముఖం చూపించేసి వెళ్ళిపోతూనే ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రానికి నోటి మాటలు లేకుండా కలిసి ఉండి కూడా వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఈ మిథున రాశి గల వాళ్ళకి కొన్ని పనులు చేయాల్సినవి దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము ఈ నెల అనగా చైత్రమాసం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం
శ్రీ క్రోధిని నామ సంవత్సరం అంటే వీళ్ళకి ఉగాది నామ సంవత్సరం నుంచి 28 నుంచి వాళ్ళకి దివ్యంగా ఉంటుంది. ఈ నెల చైత్రమాసం అనగా ఏప్రిల్ 28 నుంచి 30 వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అనుకున్న ప్రయత్నాన్ని వాళ్ళు ఊహించిన విధానంలో కొద్దిగా సంపాదన కలిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ లోపల స్నేహంలో కానీ బంధువర్తంలో కానీ కొన్ని విరోధాలు వస్తుంటాయి. కొన్ని పెద్దలు సంపాదించిన స్థిరాస్తుల గొడవలు కూడా కొన్ని కలుగుతూ ఉంటాయి. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కావాల్సిన పనులు కానీ కాకోకుండా మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఇట్లా కళ్యాణంలో కానీ, ఇటు భార్యాభర్తల సంతానంలో కానీ, ఈ భార్యాభర్తల దాంపత్య విషయంలో కానీ, కుటుంబ పరంగా కానీ ఒకరినొకరిని అర్థం చేసుకునేది తక్కువగా ఉంటుంది. వాళ్ళ వల్ల కూడా కొన్ని పనులు కాకోకుండా వాళ్ళు ఏదనుకున్నా కూడా అది జరగకోకుండా మధ్యలో ఆటంకాలు కలిగి వస్తున్నది. కాకపోతే స్త్రీ అయితే అమ్మవారిని పూజించాలి, అది వనదుర్గని. అదే పురుషుడైతే ఈశ్వరుడని. ఆ ఈశ్వరుడు శివుడాజ్ఞ లేనిది శివైన కొట్టదంటారు. ఆ ఈశ్వరుడిని మీరు ఖచ్చితంగా పూజించేట్టుగైతే కొంతవరకు మీకు మనశ్శాంతి కలిగిస్తుంది. ఆయురారోగ్యము, అష్టైశ్వర్యము, సిరి సంపద, కష్టపడ దాంట్లో ఫలితము, చేయాలనుకున్న పనిలో 10 రూపాయల ఆదాయము కలిసి వస్తుంది. కాకపోతే మీరు చేయాలనుకున్న కొన్ని పనులు ఈ మధ్యలో ఖచ్చితంగా చేసే తీరుతారు. అదేవిధంగా లక్ష్మి కలిసి రావాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అయితే శుక్రవారం రోజు లక్ష్మిని ఎవరికి మీరు అప్పుగా కానీ ధర్మంగా కానీ ఇవ్వకూడదు. శనివారం రోజు మీ ప్రయాణాన్ని దూర ప్రయాణంగా మీరు ఏదైనా సరే ఎంచుకుంటే ఆ ప్రయాణం విజయవంతంగా జరుగుతుంది. మీకు రావాల్సిన ఆదాయంలో కానీ, మీకు ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బుల్లో కానీ ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది. మీరు చేయాల్సిన స్నేహబంధుత్వం కూడా అది ఎంతవరకు చేయాలనో అంతవరకు పరిమితమై ఉండాలి. పరిమితం దాటితే కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు కూడా ఈ రాశి వల్ల వాళ్ళకి కలిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్య బలం, కొంతవరకు ఆరోగ్యంలో కూడా నష్టపరిహారం కలిగిస్తుంది. అంటే కంటికి కునుకుండదు, కష్టపడ్డా ఫలితం ఉండదు, క్షణము తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. వాళ్ళకి చూసే వాళ్ళకి మాత్రం వీళ్ళకేమో తక్కువ, మంచి పవర్లో ఉన్నారు, సంపాదిస్తున్నారు అనే ఆలోచన మాత్రానికి ఎక్కువగా మీ మీద కలిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జనాల ఏడుపు, అంటే మీ దగ్గర లేకపోయినా కూడా ఉన్నది సంపాదిస్తున్నారు, బాగుపడుతున్నారు అనే ఒక ఆలోచన కూడా ఎక్కువగా మీ మీద ఉంటుంది. అది మీరు ఏమనుకుంటారంటే, సరే మన దగ్గర ఏముందిలే, మనకేమీ లేదు కదా అని మీరు అనుకుంటారు. కానీ మీ ముఖ అట్రాక్షన్ చూసి, మీరు తిరుగుతున్న హుషారు అనే ఒక సంకల్పాన్ని చూసి, మీలో ప్రతి ఒక్క విషయంలో మీ తెలియకుండానే వాళ్ళకి కొన్ని విషయాలు అర్థం చేసుకొని మీ మీద లేనిపోయిన ఆలోచనలు కూడా కొన్ని కలుగుతూ ఉంటాయి. అందులో కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందువల్ల మీరు చేసే స్నేహం కానీ, బంధువర్గంలో కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ ప్రయాణం ఎప్పుడు చేయాలి, ఏ ఒక్క పని మనకి అనుకూలమైన స్థానం కుదురుతుంది ఆలోచించి చేయాలి. కుటుంబ పరంగా చూసుకున్నా కూడా మీకు ఆర్థికంగా కూడా కొంచెం ఎదురు దెబ్బ తగులుతూనే ఉంటుంది. కానీ మీరు ఏ పని చేసినా కూడా ఈ యొక్క సంకల్పంలో చెడు గ్రహాలు ఇటువంటి ఇబ్బందులు ఎటువంటిది ఉన్నా కూడా ఎటువంటి సమస్య అయినా సరే ఈ యొక్క స్వామి గారిని సంప్రదించి ఖచ్చితంగా కింద ఉండే నెంబర్కి మీరు కాల్ చేయగలరని కోరుతున్నాము. మీకు ఎటువంటి విషయమైనా కూడా సంపూర్ణ పరిష్కారం అందిస్తాం. ఓం నమః శివాయ.